మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్పల్ల పద్మపత్రాక్ష నీలజీముత సన్నభం యాదవానాం శిరోరత్రం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్తాతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాక్షరమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ యప్పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ఇది కృష్ణాష్టకం. భగవద్గీత వచ్చి చెప్పే ముందు భగవద్గీతను పావన గంగా భగవద్గీత గానము పావన గంగా పానము భగవద్గీత గానము పావన గంగా పానము పుత్రులు దుర్యోధనాదులు ఏమి చేశారో చెప్పుమా విందును నేను సంజయ భగవద్గీత గానము పావన గంగా పానము. ఇట్లు ధృతరాష్ట్రుడు అడగగా సంజయుడు ఏమంటున్నాడయ్యా అంటే, దేవజయాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా పాంచజ సైన్యము వ్యూహము మాదిరి పన్ని ఇంట జూచి దుర్యోధనుడు వెంటనే వెళ్ళెను ద్రోణ సమీపముకు. వెళ్ళి ఏమంటున్నాయా అంటే, దేవదేవ గురుదేవారణ జయ భావా వినుమయ్యా సర్వసముద్రం పాండవ సైన్యము చూసావా ఆదండన భీమార్జున సములై అలరుచున్నవారు దృష్టకేతు మత్స్య విభుండులు ద్రుపదుడు కొరజిత్తు సైభ్యుడు సాత్యకి కుంతి మోజుడు చేతి తానుండే యుద్ధమోజుడు కాశీరాజు యుధామన్య నృపతి నిపుణులు ద్రౌపది పుత్రులు అభిమాన్యాదులను ప్రముఖ వీరులు మహారథులను బలవంతులు కలరు. పాండవ సైన్యంలో వీళ్ళంతా ఉన్న విషయం ద్రోణాచార్యుల వారికి తెలియదని చెబుతున్నాడయ్యా. ఏమంటున్నాడయ్యా అంటే, కాదు యుద్ధరంగంలో జాగ్రత్త పడడానికి హెచ్చరించడం అన్నమాట. దేవదేవ గురుదేవారణ జయ భావా వినుమయ్యా మన సైన్యంలో ముఖ్యుల తెల్పెద తాము భీష్ముడు కర్ణుడు కృపుడు అశ్వత్థామ భూరిద్రవుడు జయద్రదుండు వికర్ణాదులు నా నిమిత్తమై తమ ప్రాణాలను నాశమనరింప పోరాటముతో నిలచినారయ పూజులు ప్రియులంతా మా పితామహుడు భీష్ముడు సేనానే మాటిగా చూడు అని ఒక మారు భీష్ముని వైపు చూసేసరికి వృద్ధుండగు భీష్ముడు వెంటనే మరిసిపోయినాడు. దుర్యోధనుడు సంతసించుటకు భుం 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 మనచు శంఖనాదమును చేసినాడు నిశంకమయ్య సేన. కౌరవ సేనలు బేరీరవములు గమ్మున్న వండి ప్రణవానకములు భూమి ఆకాశము బద్దలు చేశాయి. అప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, పాంచజన్యమును శంఖనుదెను శ్రీహరిదానవుడు పాంచజన్యమును మ్రోగించగనే పార్థుడు తల ఎత్తి దేవదత్తమును శంఖమునుదెను దిక్కులెల్ల మ్రోయ. ఇంతేకాక అనంత విజయము యుధిష్ఠిరుడు పాండవ శంఖమును భీమసేనుడు సుఘోష శంఖము నకులుడు పూజను మడిపూష్పకము సహదేవుండు కాశీరాజు ద్రౌపది తమ తమ శంఖాలన్నిటినొకటే దాటిగా
అనుదారు ప్రపంచమంతా నిండి ధ్వనులు ప్రతిధ్వనించాయి కౌరవ సేనలు గుండెల జంకి గుబగుబలాడాయి. అప్పుడు యుద్ధానికి చిత్రగించుమా నాదు మనవిని శ్రీనివాస సౌరి మధ్యను రథము ఉండనిమ్ము కృష్ణ దుర్యోధనులకు ప్రియము కోరిన వారలు చూసేద కన్నుల నిండా వరుసగాను నేను ఎవరెవరితో పోరవలయునో ఎరుగవలను ముందే అని ఆ ప్రకారముగా అర్జునునితో కోరిక రెండు సేనల మధ్య నిలిపిన వాడే యుద్ధానికి తెంచిన కౌరవ యోధుల చూపింప కౌరవ సేనను పార్థుడు లేచి కలయ చూచినాడు. కౌరవ సేనలో ఎవరెవరిని చూచినాడయ్యా కౌరవ సేనలో ఎవరెవరిని చూచినాడయ్యా అంటే శీలమృతలీల పావన గుణజాల తాతల తండ్రుల గురువుల మామల తమ్ముల నన్నలను పుత్రుల మిత్రుల పౌత్రుల చూచి బోరున ఏడ్చాడు. ఎందుకొరకంటే చిత్తగించుమా నాదు మనవిని శ్రీనివాస సౌరి బావా కృష్ణ నిలువలేను ఈ బండనమున నేను సర్వాయములు గంగజబడుకుచు చెమటలు పోసాయి ఎండెను నాలుక చేతి నుండి నా గాంధీవము జారే శకటముపై కూర్చొనుటకు కూడా శక్తి చాలదయ్యా. ఎందుకంటే వినరా భారత వీరా గీతను వీణుల విందగను బంధుల విలువల చంపుకొనుటక బంధనము కృష్ణ చేతులార నా అప్పుల చంపి ప్రీతి చెందగలనా కులము పెద్దలు లేని కుటుంబము కలుషితంబు కాదా ఆనందముల కన్నిటిని నేనంకురాన్ని కాదా పాపము చేసిన నాకు నరకము ప్రాప్తించుట నిజము ఎంత ఘోరమున కొడిగట్టిది నేనెంత చెడ్డవాడా యుద్ధము చేయను బాణము పట్టను ఊరకుందు బావా ఆయుధహీనుని శత్రువులు ఆయుధి మంచిదనొచ్చు సత్యాపాలను వదిలి రథముపై చతికిలబడ్డాడు. రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్య. 1వ అధ్యాయం సమాప్తం. 2వ అధ్యాయం సాంఖ్యయోగం. చదవండి. ఆకు మళ్ళీ